ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఎల్లుండి నుంచి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 24న సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 27న సూర్యలంక బీచ్ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక 29న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. దేవిక, థ్యాంక్ యూ. రాబోయే 5 రోజుల పాటు సీఎం చంద్రబాబు చాలా బిజీగా గడపబోతున్నారు. అటుపక్క ఆధ్యాత్మికాన్ని, ఇటుపక్క టూరిజాన్ని, ఇంకో పక్క రాష్ట్ర డెవలప్మెంట్ ను కూడా కవర్ చేస్తూ 5 రోజుల పాటు ఆయన పర్యటన పెట్టుకోనున్నారు. ఈ నెల 22, 23 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో శిశు సంక్షేమ శాఖ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తర్వాత స్వస్తి నర్స్ సుశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత క్యాపబిలిటీ సెంటర్ లో బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం ఫ్రెంచ్, నెదర్లాండ్ బృందాలతోటి వేరువేరుగా సమావేశం కానున్నారు. తర్వాత 24వ తారీఖు ఉదయం బయలుదేరి తిరుమలకు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో పాటు 27వ తారీఖు సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ను కూడా ప్రారంభించనున్నారు. ఆ రోజు టూరిజం పరంగా కూడా బీచ్ ఫెస్టివల్ లో ఆయన పార్టిసిపేట్ చేసి కొంతసేపు ఉత్సాహంగా గడపనున్నారు. 29వ తారీఖు మూలా నక్షత్రం రోజున విజయవాడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు అమ్మవారికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించినారు. టోటల్ గా 5 రోజుల పాటు ఇటు ఆధ్యాత్మికం, అటు పక్క టూరిజం, ఇంకో పక్క రాష్ట్ర డెవలప్మెంట్ అన్ని కార్యక్రమాలని కవర్ చేసుకుంటా 5 రోజుల పాటు బిజీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడపనున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన సాంప్రదాయ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్సభ సభ్యుడు పోరిక బలరాం నాయక్, సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో గిరిజన సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈ నెల 23న మేడారం సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను విడుదల చేయాలని చెప్పారు. జాతర అభివృద్ధి పనులకు సంబంధిత టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని అన్నారు.
అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సాంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని చెప్పారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో స్థానిక సాంప్రదాయ వృక్షాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికపై ఈ నెల 23న మేడారంలోనే మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. రైట్ దేవిక, అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం మహాజాతరకు ఇప్పటికే ఆసన్నమైందని చెప్పవచ్చు. అంటే అది కొద్ది రోజుల్లో ప్రారంభమైనటువంటి మేడారం జాతరకు సీఎం, ముఖ్యమంత్రి శాశ్వత నిర్మాణ పనుల కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే 150 కోట్లనైతే వెచ్చించిండు. ఇందులో భాగంగా ఈ నెల 23నైతే క్షేత్రస్థాయిలో మేడారంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క, మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మెయిన్ గా అంటే ఏదైతే వచ్చేటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులు, కోట్లలో ఉన్నటువంటి ఆ భక్తులకైతే సౌకర్యార్థంగా ఉండే విధంగానైతే ఆ గద్దెల ప్రాంగణం లోపల చుట్టూరా కూడా ఆ గద్దెలు యథావిధిగా ఉంచేసి ఆ గద్దెల ప్రాంగణంలో మరింత కొంత సుందరీకరణ పనులు చేసేందుకైతే ఇప్పటికైతే పూజారులతోనైతే ఒక సమీక్ష నిర్వహించినాడని ఒక సమాచారం అయితే ఉంది. అదే విధంగా ఏదైతే ఆర్టీసీ బస్సులు అంటే రోడ్డు కానీ ఇతర అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటు హైదరాబాద్ నుంచి వెళ్ళి కావచ్చు, కరీంనగర్ నుంచి వెళ్ళి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు వయా అంటే ములుగు, మల్లంపల్లి ఆ విధంగా నుంచి వచ్చేటువంటి భక్తులు అయితే వాళ్ళకు రూట్ మ్యాప్ అయితే ఇప్పటికే ఒకటి క్లియర్ డిజైన్ చేసిండ్రు. అట్లే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్, ములుగు, భద్రాచలం నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏటున్నర నుంచి వెళ్ళి ఇటు వయా దొడ్ల కొండాయి మీదుగానైతే ఒక రూట్ మ్యాప్ అయితే చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించిండ్రు. అట్లనే ఒక టెక్నికల్ కమిటీని కూడా ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి అయితే అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేసిండ్రు. అదే విధంగా తాగునీరు ప్రధానంగా చూస్తే మేడారంలో లక్షలాది కోట్లాది మంది భక్తులకైతే తాగునీరు సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అంటే సంబంధిత అధికారులతో అయితే ఒక సమీక్ష నిర్వహించిండు. దాంట్లో ప్రధానంగా ఎస్సీ డిఈలతోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిండు. మీరు అంటే ఆ ప్రాంతం లోపల అంటే ఎక్కడైతే అధికంగా భక్తులు ఉంటారో ఆ ప్రాంతాల లోపల తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసిండు. అదే విధంగా ముందుగా భక్తులు ఉన్నటువంటి భక్తులు అయితే ఫస్ట్ గా ముందు జంపన్నవాగుకి వెళ్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అక్కడ తలనీళ్ళు మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి వెళ్ళి భక్తులు అంటే మేడారం వైపు గద్దెల ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. గద్దెల ప్రాంగణానికి చేరుకున్న తర్వాత తల్లులకు నిలువెత్తు బంగారంగా కొలిసేటువంటి బెల్లం కావచ్చు, సారా కావచ్చు, పానకం కావచ్చు, అట్లే కుంకుమ, పసుపు, చీరలు కూడా అక్కడ అమ్మవార్లకు సమర్పించుకుంటారు. అక్కడ తల్లులకైతే భక్తులు అయితే అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్చే విధంగానైతే భక్తులు మొక్కులు అయితే చెల్లించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి వెళ్ళి ఇక అయితే ఏదైతే చిలకలగుట్ట ప్రాంతం ఉందో ఆ చిలకలగుట్ట ప్రాంతం నుంచి వెళ్ళి ఒకరోజు సమ్మక్క అయితే అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క తల్లి అక్కడ నుంచి వెళ్ళి గద్దెల ప్రాంగణానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వచ్చే క్రమం లోపల లక్షలాది మంది భక్తులు అంటే ఇటు కోళ్లు కావచ్చు, అంటే భక్తులు అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరేందుకు అటు ఏటపోతులు కావచ్చు, కోళ్లు కావచ్చు, బెల్లం పానకలు కూడా వాళ్ళు సమర్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వచ్చే క్రమం లోపల లక్షలాది మంది భక్తులు ఇరువైపులా ఉండి తల్లులను దర్శించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో తోపులాటలు కానీ లేకుంటే గొడవలు కానీ అల్లర్లు కానీ జరిగేటువంటి అంశం ఉంటుంది. ఈ అంశం లోపలనే ఆ ములుగు జిల్లా ఎస్పీతో పాటు ఏటునారం ఏఎస్పీ అంటే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతోనైతే ఒక సమీక్ష నిర్వహించాలని చెప్పేసి మంత్రులకు అయితే ఆదేశాలు జారీ చేసిండ్రు. అంతేకాకుండా ప్రధానంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. ఈ కంట్రోల్ రూమ్ పరిధి లోపలనే ఇవన్నీ పనిచేయాలి. తర్వాత ప్రధానంగా దొంగలు ఉంటారు, దొంగలకు ఎలాంటి అంటే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించాలనే అంశం మీద కూడా పోలీసు అధికారులతో ఒక సమీక్ష నిర్వహించాలని చెప్పేసి అని చెప్పిండు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమేష్.
H-1B వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును $1,00,000 పెంచుతూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. భారత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయం ఈ నెల 21 నుంచి 1 సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది. ఇది భారత్కే కాకుండా చైనా సహా పలు దేశాలను ప్రభావితం చేయనుంది. వార్షిక ఫీజు పెంపుతో ఉద్యోగులతో పాటు టెక్ కంపెనీలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న H-1B వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని ఇమిగ్రేషన్ న్యాయవాదులు సూచనలు ఇస్తున్నారు. భారత కాలమానం ప్రకారం వీరంతా ఇవాళ ఉదయం 9:30 అమెరికా చేరుకోవాలని, లేకపోతే పెరిగిన H-1B వార్షిక ఫీజు ప్రకారం 88 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్న వార్తలు రావడంతో అమెరికా వెళ్లే విమానాల కోసం H-1B వీసాదారులు భారీ స్థాయిలో విమానాశ్రయాలను చేరుకుంటున్నారు. ఇక మరోవైపు అమెరికాలో అలజడి రేగుతోంది. పండుగలకు భారత్ వెళ్లాలని అనుకున్న వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే విమానాలు ఎక్కిన వారు కూడా మధ్యలో దిగిపోతున్నారు. $1,00,000 ఫీజు పెంపుపై అయోమయం నెలకొనడంతో H-1B వీసాలపై వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది. కేవలం కొత్త వీసాదారులకే ఈ ఫీజు వర్తిస్తుందని తెలిపింది. నైపుణ్యం ఉన్న అంతర్జాతీయ ఉద్యోగులను తీసుకునే సంస్థలు ఏటా ప్రతి ఉద్యోగి కోసం ఈ వీసా ఫీజు కింద 6 సంవత్సరాల వరకు $1,00,000 చెల్లించాలని, ఈ ఫీజు కొత్త దరఖాస్తుదారులకే వర్తిస్తుందని వైట్ హౌస్ ప్రతినిధి స్పష్టం చేశారు.